హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ టెక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఈ వినాయక చతుర్థికి సినిమాటిక్ యూత్ పోస్టర్ ని ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను, అది కూడా మొబైల్లోనే. ఒకసారి ఇక్కడ పోస్టర్ ఎడిటింగ్ చూడండి. ఇక్కడ రెండు స్టైల్స్ లో ఎడిట్ చేశాను. యాజ్ టీజ్ గా ఇదే క్వాలిటీలో మీరు కూడా మీకు నచ్చిన యూత్ మెంబర్స్ ని అండ్ యూత్ నేమ్ తో ఎలా ఎడిట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ గైడ్ అయితే ఇస్తాను. అవుట్పుట్ 100% గా కావాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఎడిటింగ్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. ఈ ఫోటో ఎడిటింగ్ అనేది ఈజీగా ఎడిట్ చేసుకోవడానికి నేను రెండు అప్లికేషన్స్ యూజ్ చేశాను. ఒకటి పిక్సెల్ యాప్, ఇంకొకటి ఎలైట్ మోషన్. ఫస్ట్ ఒక టెక్స్ట్ ఎడిట్ చేసుకోవడానికి పిక్సెల్ యాప్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ పిక్సెల్ యాప్ ఓపెన్ చేశాను. ఈ యాప్ కావాలని కూడా మనకు ప్లే స్టోర్ లో అవైలబుల్ ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను డబుల్ క్లిక్ ఇచ్చేస్తున్నాను టెక్స్ట్ పైన. ఇక్కడ యూత్ నేమ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఇది ఒకే స్టైల్ కి యూజ్ అవుతుంది, ఇంకొక స్టైల్ కి అవసరం లేదు. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఈ టెక్స్ట్ ని సింగిల్స్ లో వచ్చేలాగా నేను సెట్ చేసుకున్నాను. తర్వాత ఏం చేస్తున్నాను, టాప్ లో ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేశాను. షేప్స్ లోకి వెళ్తున్నాను. ఇక్కడ షేప్ లో సర్కిల్ తీసుకుంటున్నాను. సర్కిల్ తీసుకున్న తర్వాత స్క్వేర్ కి ఫిట్ అయ్యేలా ఈ సర్కిల్ అయితే సెట్ చేసుకోండి. తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేసి ఇక్కడ మిడిల్ ఆప్షన్ పైన క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ రిలేటివ్ పొజిషన్ లో మిడిల్ లో రెండు ఆప్షన్లు కూడా ప్రెస్ చేయండి. ఓకేనా, తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చేస్తే ఇక్కడ లాస్ట్ ఆప్షన్ 2 బ్యాక్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే అది బ్యాక్ వెళ్తుంది. ఓకేనా, ఇప్పుడు టెక్స్ట్ ఏదైతుందో ఫ్రంట్కి వచ్చేస్తుంది. ఏ పైన క్లిక్ చేసి ప్రజెంట్ గా నేను కలర్ అనేది బ్లాక్ లో పెట్టేసుకున్నాను. తర్వాత వైట్ లో పెట్టేసుకోవాలి లాస్ట్ లో. తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేసి ఇప్పుడు దీనికి ఫాంట్ స్టైల్ అప్లై చేస్తున్నాను. ఇక్కడ ఫాంట్ అని ఉంటుంది, దీంట్లోకి వెళ్ళండి. తర్వాత మై ఫాంట్స్ లో ఇక్కడ మీకు ఈ ఫాంట్స్ అండ్ ఫైల్స్ కావాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లో వెబ్సైట్ లింక్ ఉంటుంది, అందులోకి వెళ్ళి దాని కిందనే కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఎంట్రీ చేస్తే మీకు ఫైల్స్ అక్కడ ఉంటాయి. అండ్ ఆ వెబ్సైట్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా ఎంటర్ చేయాలి అనేది నేను ముందు చెప్తాను. ఇక్కడ ఆ ఫాంట్ యాడ్ చేసిన తర్వాత ఇందులో టీ పైన క్లిక్ చేసి ఫాంట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫాంట్ సెలెక్ట్ చేసుకుని ఒకే పైన ట్యాప్ చేయండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ముందుకు వచ్చేసి ఇక్కడ కర్వ్ అనే ఆప్షన్ పిక్సెల్ యాప్ లో ఈ టెక్స్ట్ ని ఎలా ఎడిట్ చేసుకోవాలని ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోస్ చూడండి. ఒకవేళ మీకు దీని గురించి ఎడిటింగ్ వచ్చు అనుకుంటే, తెలుసు అనుకుంటే ఇక్కడ స్కిప్ చేసి ముందుకు వెళ్ళండి. సైజ్ తగ్గించుకున్నాను. ఈ సైజ్ కోసం నేను సైజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈ విధంగా సైజ్ అయితే తగ్గించుకుంటున్నాను. ఇలా నేను సెట్ చేసుకున్నాను. తర్వాత రిలేటివ్ పొజిషన్ లో మళ్ళీ నేను ఫస్ట్ లైన్లో మిడిల్ ఆప్షన్ పైన క్లిక్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ షేప్ ఏదైతే ఉందో దీన్ని నేను డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసి ఇక్కడ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఏ పైన అంటే సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ కలర్ ఉంటుంది, ఆ కలర్లో వైట్ తీసుకున్నాను. వైట్ తీసుకున్న తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేశాను. ఆ తర్వాత దీన్ని ఏం చేస్తున్నాను అంటే మళ్ళీ మిడిల్కి తెచ్చేస్తున్నాను. నేను రిలేటివ్ ఆప్షన్ ఉపయోగించి మిడిల్కి తెచ్చుకున్నాను. తర్వాత ఇప్పుడు ఫోర్త్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ట్రాన్స్పరెంట్. ఓకే, దీనిపైన క్లిక్ చేశాను. టాప్ లో సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేశాను. సేవ్ యాస్ ఇమేజ్ ఇక్కడ డిఫాల్ట్ కింద వెరీ హైలో పెట్టేసుకొని సేవ్ టు గ్యాలరీ పైన క్లిక్ చేశాను. ఇప్పుడు నాకు ఇది సేవ్ అయిపోయింది PNG ఫార్మాట్ లో. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే పిక్సెల్ యాప్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, పిక్సెల్ యాప్ అప్లికేషన్ ఓపెన్ చేశాను. ఇక్కడ నేను ఫస్ట్ ఫాంట్ ని ఎలా అప్లై చేయాలో చెప్తాను పిక్సెల్ యాప్ లో. ఆ తర్వాత XML ని ఎలా యాడ్ చేయాలో చెప్తాను. ఫాంట్స్ యాడ్ చేసే ముందు దీనికి సంబంధించిన ఫైల్స్ కావాలనుకుంటే గూగుల్ ఓపెన్ చేసి అక్కడ శ్రీకాంత్ డిజిటల్ వర్క్స్ అని సెర్చ్ చేయండి. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పైన క్లిక్ చేసినా, ఇక్కడ సెర్చ్ చేసినా ఇక్కడికి వస్తారు. టాప్ లో వచ్చిన వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ వెబ్సైట్ సెర్చ్ పైన క్లిక్ చేసి STC190 అని సెర్చ్ చేస్తే మీకు ఒక పోస్ట్ వస్తుంది. ఈ పోస్ట్ ఓపెన్ చేసి కిందికి వెళ్తే ఇక్కడ ఫాంట్స్ XML ఫైల్ ఉంటుంది. ఒకే XML ఫైల్లో 2 ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ ఎలైట్ మోషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి నేను ఏదో ఒక రేషియో సెలెక్ట్ చేసేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఒక టెక్స్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. సంథింగ్ ఏదో ఒకటి టైప్ చేశాను. తర్వాత టాప్లో రోబోట్ రెగ్యులర్ కింద వ్యూ ఆల్ ఫాంట్స్ పైన క్లిక్ చేశాను. ఈ లెఫ్ట్ సైడ్ లైన్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ కింద ఇంపోర్ట్ ఫాంట్స్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి ఫాంట్స్ అని సెలెక్ట్ చేసేసుకుని ఇక్కడ యాడ్ అయిపోతాయి. సో మీరు ఏం చేస్తారంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళేసేయండి. కంప్లీట్గా బ్యాక్ వెళ్ళేసి ఇక్కడ టెంప్లెట్స్ పైన క్లిక్ చేయండి. తర్వాత టాప్లో ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ XMLని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ టు టైమ్ లైన్. ఒకే XMLలో 2 పోస్టర్స్ ఉంటాయి. ఫస్ట్ నేను ఒక పోస్టర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇంకో పోస్టర్ని ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఏం చేస్తానంటే స్టార్టింగ్ వచ్చేసి ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి మీడియా, తర్వాత ఇమేజ్ ఉంటుంది, ఈ ఇమేజ్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే కంప్లీట్గా కిందికి తీసుకురండి. దీన్ని కంప్లీట్గా బాటం పెట్టేసి ఎండ్ వరకు వచ్చేసి దీన్ని ఎక్స్టెండ్ చేసుకోండి. యాజ్టీస్గా మీకు కూడా ఇలానే ఉంటుంది. అండ్ మీరు XML ఫైల్ యాడ్ చేసినప్పుడు కొన్ని ఫొటోస్ యాడ్ కావచ్చు, కొన్ని ఫొటోస్ ఒక్కొక్కసారి యాడ్ అయితే ఒక్కొక్కసారి యాడ్ కావు. ఒకవేళ యాడ్ కాకపోతే మీరు ఈ ఫొటోస్ని రీప్లేస్ చేసుకోవాలి. అయితే ఇందులో గ్రూప్ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫొటోస్ యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే కంప్లీట్గా రిమూవ్ చేసుకోవాలి. దీనికోసం మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కోసం నేను మీకు వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. మీరు XML ఎక్కడ నుండి అయితే తీసుకుంటారో దాని కిందనే వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. లేదంటే ఏదైనా అప్లికేషన్ యూజ్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్ అయితే
రిమూవ్ చేసుకొని పెట్టుకోండి. ఫస్ట్ నుండి 9 వరకు, ఒకవేళ మీరు 9 ఫొటోస్ కాకుండా ఎక్కువ ఫొటోస్ ఉన్నాయనుకోండి, మీ ఫొటోస్ని కొంచెం సైజ్ తగ్గించుకుంటూ యాజ్ ఇట్ ఈస్గా ఇదే విధంగానే దగ్గర సెట్ చేసుకోవాలి. లేదు 9 ఉన్నారు అంతకన్నా తక్కువ ఉన్నారంటే దీన్ని ఫాలో అయితే సరిపోతుంది. ఫస్ట్ ఇక్కడ ఒక ఫోటో పైన క్లిక్ చేశాను. ఇది మీకు ఈ ఫొటోస్ ఇక్కడ చూస్తున్నప్పటికీ మీకు ఒక్కొక్కసారి XML ఫైల్ యూజ్ చేసి యాడ్ అవ్వకపోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ కలర్ అండ్ ఫిల్, తర్వాత మీడియా పైన క్లిక్ చేసి గ్యాలరీలో నుండి ఫోటోని రిప్లేస్ చేసుకోండి. రిప్లేస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉంది ఫోటో, ఆ ఫోటోని రిప్లేస్ చేసుకున్న తర్వాత సరిగ్గా అక్కడనే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఎఫెక్ట్స్లోకి వెళ్తే ఇక్కడ ఎక్స్పోజర్ గామా అని ఉంటుంది. సో దీంట్లో మీరు ఒకవేళ బ్రైట్గా వచ్చినట్లయితే ఫేస్ అనేది కొంచెం తగ్గించుకోవచ్చు. ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి. టాప్లో వైట్నెస్ ఉంటే మీరు తగ్గించుకోవచ్చు ఇక్కడ. తర్వాత సెకండ్ లేయర్ దానిపైన క్లిక్ చేస్తున్నాను. తర్వాత కలర్ అండ్ ఫిల్, తర్వాత మీడియాలోకి వెళ్ళేసి ఈ ఫోటోని కూడా రిప్లేస్ చేసుకొని ఈ ప్లేస్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. 9 లేయర్స్ ఉంటాయి. అన్ని ఫొటోస్ని కూడా రిప్లేస్ చేసుకొని సరిగ్గా మీరు సీక్వెన్స్లో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఆ తర్వాత యూత్ నేమ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే టాప్లో టెక్స్ట్ లేయర్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ యూత్ నేమ్ అనేది కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దాని కిందనే థర్డ్ లేయర్ దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ సిన్స్ అండ్ ఇక్కడ విలేజ్ నేము, కాలనీ నేమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం కిందికి వస్తే 6th లేయర్, ఇది వినాయక చతుర్థి, దీన్ని అలానే వదిలేసేయండి. జస్ట్ మీరు ఫొటోస్ యూత్ నేమ్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. అదే విధంగానే ముందుకు వచ్చేస్తే ఇక్కడ మీరు లోగోని రిప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో జస్ట్ మీరు ఏం చేస్తారంటే కంప్లీట్గా కింద లోగో అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇది మీకు యాడ్ అవ్వకపోతే ఇక్కడ కలర్ అండ్ ఫిల్, తర్వాత మీడియా పైన క్లిక్ చేసి గ్యాలరీలో నుండి రిప్లేస్ చేసుకోండి. యాజ్ ఇట్ ఈజ్ అక్కడనే వస్తుంది. తర్వాత దానిపైన టెక్స్ట్ PNG ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్, తర్వాత మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ ఇందాక పిక్సెల్ ల్యాబ్లో ఎడిట్ చేసుకున్నారు కదా, ఆ టెక్స్ట్ని ఇక్కడ రిప్లేస్ చేసుకోండి. రిప్లేస్ చేసుకుని సరిగ్గా అందులోనే ఈ విధంగా అడ్జస్ట్ అవుతుంది. ఒకవేళ అడ్జస్ట్ కాకపోతే ఇక్కడ మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవాలి, సరిగ్గా ఆ లైన్లోనే సెట్ అయ్యే విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అండ్ ఇందులో కూడా అన్ని యూత్ మెంబర్స్ ఫొటోస్ని రిప్లేస్ చేసుకుంటే కంప్లీట్గా ఫోటో ఎడిటింగ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు ఏదైనా ఒక స్లైడ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ టాప్లో షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ కరెంట్ ఫ్రేమ్ యాజ్ PNG ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేశారనుకోండి, సేవ్ బటన్ వస్తుంది. సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేశారనుకోండి, గ్యాలరీలో ఈ ఫోటో అయితే సేవ్ అవుతుంది. సేమ్ అదే విధంగా దీన్ని కూడా అదే ప్రాసెస్తో సేవ్ చేసుకోండి. ఇప్పుడు మీకు హై క్వాలిటీలో HDలో కావాలనుకుంటే నేను పిక్సార్ట్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ ఫోటో పైన క్లిక్ చేశాను. ఇప్పుడు మీరు సేవ్ చేసుకున్నారు కదా, ఆ ఫోటోని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టూల్స్ పైన క్లిక్ చేసి ఎన్హాన్స్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేశారనుకోండి. దీనిపైన క్లిక్ చేసినప్పుడు మీ మొబైల్లో ఇంటర్నెట్ ఆన్లో ఉండాలి. కొంచెం టైం తీసుకుంటుంది, ఫుల్ HDలోకి కన్వర్ట్ చేస్తుంది. చూడండి, మీకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా చెక్ చేసుకోవచ్చు. HDలోకి అయితే కన్వర్ట్ చేస్తుంది. తర్వాత ఏం చేస్తారంటే టాప్లో టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి, చేసి ఈ ఫోటోని అయితే మీరు సేవ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ మీరు కంప్లీట్గా వీడియో చూసిన తర్వాతనే కామెంట్ చేయండి.